ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ప్రభువును ఆరాధన చేసుకున్నాము. అందరం లేచి నిలబడినట్లయితే మన యొక్క ఆరాధన క్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. ప్రభువు ఈ వారంలో చేసిన మేలును బట్టి ప్రభువును స్తుతిస్తూ, ప్రభు నామమును కనపరుస్తూ, ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ, ప్రభువా గత వారంలో నువ్వు చేసిన మేలును బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నా. నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నా ప్రభా. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నా ప్రభా. నీ విలువైన నీ యొక్క నామాన్ని బట్టి నీకు స్తోత్రములు. కేవలం నిన్ను బట్టి నాయన అయ్యా ఈ దినాన నేను సజీవురాలిగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నా ప్రభు. నేను కనపరుస్తూ ఉన్నాను, నేను సేవిస్తూ ఉన్నాను ప్రభు. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని వేళ ఆరాధన నీకే ప్రభు, అన్ని వేళ నీకే స్తుతులు ప్రభు, అన్ని వేళ స్తోత్రములు నీకే ప్రభు, అన్ని వేళ నీకే నాయన సమస్త మహిమ నీకే, అన్ని వేళ సమస్త ఘనత నీకే, అన్ని వేళ సమస్త ప్రభావము నీకే ప్రభు. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని వేళలను ఆదించేవారిగా, అన్ని వేళలను గనపరిచేవారిగా, అన్ని వేళలను హెచ్చించేవారిగా, అన్ని వేళనైనా నీకు పరిశుద్ధ నామాన్ని ప్రభు అధికంగా నాయన తండ్రి వేసే కొనియాడేవారిగా మమ్మల్ని బలపరచని, మమ్మల్ని స్థిరపరచని నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతులు తండ్రి, స్తుతులు నాయన, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా. 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 అవును ప్రభా, ఈ రాత్రి కాలంలో ప్రభా నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. అన్ని వేళ ఆరాధన నీకే ప్రభా, అన్ని వేళ ఘనత నీకే ప్రభా, అన్ని వేళ ప్రభా. అయ్యా మా కన్న తండ్రి నీవేనని ప్రభా మేము మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా పరమంతున్న ప్రభా కెరూబులు ప్రభా నిత్యము ప్రభు నేను స్తుతిస్తుండగా, నాదిస్తుండగా ప్రభా, నేను గనపరుస్తూ ఉండగా ప్రభా, నిత్యము ప్రభు నేను సేవించే కెరూబుగా, నిత్యము సేవించే ప్రభా అయ్యా ప్రభా శరాపుగా నిత్యము నాయన తండ్రిని ఆరాధించిన ఆయన అయ్యా పరిశుద్ధ దూతలుగా నాయన ఈ యొక్క రాత్రి కాల సమయంలో అభిషేకించుకో ప్రభు. నీ యొక్క అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభు, మమ్మల్ని నింపండి ప్రభు, మమ్మల్ని నింపండి ప్రభు. పరమందు శరాపులు ఎగురుచున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్నారు. పరమందు శరాపులు ఎగురుచున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్నారు. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే
నింగినేలా నిన్ను గూర్చి పాడుచున్నది సమస్తము మనసారా మొక్కుచున్నది. నింగినేలా నిన్ను గూర్చి పాడుచున్నది సమస్తము మనసారా మొక్కుచున్నది. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా. 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 ఘనమైన సంగవధు కొనియాడుచున్నది ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది. ఘనమైన సంగవధు కొనియాడుచున్నది ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమా. 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 ఆరాధన 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 నా మనసులో ఆరాధన నా యేసుకే ఈ ప్రార్థన. నా మనసులో ఆరాధన నా యేసుకే ఈ ప్రార్థన. ఆరాధన 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 సూర్య చంద్రుల నాపై ఆరాధన సంకెళ్ళను విడదీసే ఈ ప్రార్థన. సూర్య చంద్రుల నాపై ఆరాధన సంకెళ్ళను విడదీసే ఈ ప్రార్థన. నా మనసులో ఆరాధన నా యేసుకే ఈ ప్రార్థన. నా మనసులో ఆరాధన నా యేసుకే ఈ ప్రార్థన. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే అయ్యా. ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన ఆరాధన నా యేసయ్యకు, ఆరాధన ఆరాధన నా యేసయ్యకు, ఆరాధన ఆరాధన నా యేసయ్యకు, ఆరాధన ఆరాధన నా యేసయ్యకు, ఆరాధన ఆరాధన నా యేసయ్యకు. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మహాగరుడా, మహోన్నతుడా, పరలోక నివాసివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొచ్చున్నా ప్రభా. ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్తవని, బలవంతుడైన తండ్రి అని, నిత్యుడైన దేవుడు అని, సమాధానకర్త అధిపతి అని నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎక్కడైనా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా నీ పరిశుద్ధతను బట్టి నీకే స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధ సింహాసనం బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చిన ప్రభా. పరమ పావనుడు అయిన దేవా, పరమ పవిత్రుడు అయిన దేవా, అయ్యా పరమ వైద్యుడు అయిన దేవా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా యొక్క రాత్రి కాలశంలో ప్రభా మీరే ప్రభా మా యొక్క వైద్యుడు అని తండ్రి. అయ్యా ప్రతినైనా వ్యాధినైనా తండ్రి ఏసయ్యా ప్రభా ఈ యొక్క ఆరాధన ద్వారా ప్రభా తండ్రి నీకు మన యేసు నామములో ప్రభా తొలగిపోవును గాక. అయ్యా తండ్రి ఏసయ్యా మాలో ప్రతి విధమైన బలహీనత తండ్రి నీ కుమారుడు యేసు నామములో ప్రభా తండ్రి ఏసయ్యా తొలగిపోవును గాక. తండ్రి అయ్యా యూదా గోత్రపు సింహము అయిన యేసు క్రీస్తు ప్రభా తండ్రి ఏసయ్యా నీతిమంతులు తండ్రి ఏసయ్యా బహు ధైర్యం కలిగి ఉంటారని వాగ్దానం చేసిన దేవా ప్రభా తండ్రి నీతిమంతులు తండ్రి ధైర్యం కలిగిన ఆయన, ఎటువంటి అనారోగ్యమైన ఆయన, ఎటువంటి బలహీనత అయిన ఆయన, ఎటువంటి కరువైన ఆయన, ఎటువంటి కార్పణ్యమైన తండ్రి దేవా యేసయ్యా అయ్యా మీరు ధైర్యంతో ప్రభు, మీరు ప్రభా అయ్యా తండ్రి యేసయ్యా ఆశతో ప్రభు తండ్రి దుష్టుని చేయించే ప్రభు తండ్రి యేసయ్యా అయ్యా కృపను అనుగ్రహించండి ప్రభు. అయ్యా కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక తండ్రి. అయ్యా మా యొక్క అయ్యా వ్యాధిలో అయ్యా నీ కృప కలుగును గాక, మా బలహీనతలో నీ కృప కలుగును గాక, మా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో నీ కృప కలుగును గాక. అయ్యా మా యొక్క నిట్టూర్పులో ప్రభు నీ కృప కలుగును గాక, మా చింతలో నీ కృప కలుగును గాక. అయ్యా మా దుఃఖంలో నీ కృప కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ యొక్క ఆరాధన ద్వారా ప్రభు మహిమ పొందుకోనండి ప్రభు, ఈ ఆరాధన ద్వారా ప్రభు ఘనత పొందుకోనండి ప్రభు. అయ్యో ప్రభు క్షమించండి ప్రభు. అయ్యా ప్రభు హృదయపూర్వకంగా ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ మనసుతో అయ్యా ప్రభు తండ్రి ఆనందించలేకపోతున్నందుకు ప్రభు క్షమించండి ప్రభు. అయ్యా ఈ రోజు మొదలుకొని పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రభు ప్రేమించే ధన్యతను, నేను ఆనందించే ధన్యతను ప్రభు మాకు దయచేయండి. మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభు, ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రములు 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 స్తోత్రము శతకోటి స్తోత్రములు నీకే ప్రభా, నీకే స్తోత్రములు. అయితే నాయన నిత్యము కూడా నాయన పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు 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 అయా గాన ప్రతి గానము చేపడుచున్న దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా ఎక్కడైనా రాత్రి కాలంలో ప్రతి పరిశుద్ధులను బట్టి నీకు వందనాలు చెల్లించుకోవచ్చు, నీ పరిశుద్ధులను బట్టి ప్రభు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవచ్చు. అద్వితీయుడు అయిన దేవా అయా తండ్రి రెండు కాలు ఒకే ఒక్క దేవుడు ప్రభు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సహాయం చేయండి. రాత్రి కాల సమయంలో ప్రభు యొక్క వాక్యం కొరకు ఆయన నిలబడి ఉన్నాను ప్రభు. అయ్యా తండ్రి యొక్క వాక్కుతో నిలబడి ప్రభు నా కృపకు నిలబడి ప్రభు. అయ్యా ప్రభు ప్రయాతులు నిలబడి ప్రభు అతను నిలబడి శక్తివంతుడు ఆయన ప్రభు. రోగులకు రాష్ట్రపతి 14 వాక్యం నా జీవితం నెరవేర్చినట్టు నా కృపకు నిలబడి నా నోటికి మాటలు అందించి నీ చేతుల్లో కప్పిన తండ్రి వారు ప్రార్థించుండగా నేను వారు నడిపిస్తానని మేము వాగ్దానం చేశాను. వారి తొట్టిలో కూడా ప్రభు తండ్రి నీటి కాలంలో ఎదుగుని నడిపిస్తానని వాగ్దానం చేశాను. ఎందుకంటే మనం ముందుకు నడిపించండి ప్రభు, స్థిరపరచండి, గొప్ప కార్యం జరిగించండి, ఘనమైన కార్యం జరిగించండి తండ్రి. ఈ యొక్క రాత్రి కాలం గురించి ప్రతిబిడ్డ ప్రభు పాసంలో పెడుతున్న రాని ప్రతిబిడ్డ ప్రభు తండ్రి నడిపించమని తండ్రి ప్రియ కుమారుని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కుడి వచ్చిన నా యొక్క ఆత్మీయ
సహోదరులందరికీ ప్రభు నామములో ఫిబ్రవరి మాసము 4వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటివరకు కూడా కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరిచాము, స్తుతి ఆరాధన ద్వారా ప్రభువుని సేవించాము. మరి యొక్క సమయంలో మనం వాక్యాలలోకి వెళ్తాము. ఈ యొక్క రాత్రి కావాల్సిన దేవుడు తన యొక్క వాక్కును మన యొక్క నోట, మన యొక్క మనస్సులో, మన యొక్క హృదయాల్లో ఉంచి స్థిరమైన విశ్వాసములో నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము. వైద్యుడైన లూకా వ్రాసిన లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకుందాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమనే కలుగజేయ వచ్చింది అని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా, ముగ్గురికి విరోధముగా ఇద్దరు ఉందురు. తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందని చెప్పాను. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు మరి 2000 సంవత్సరాల నాడు అక్కడున్న శిష్యులకును జన సమూహములకును తెలియజేస్తున్న కొన్ని మాటలు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఈ లోకానికి మన పాపాలను తీసివేయడానికి వచ్చిన లోకరక్షకుడని, సమాధాన కర్తయ్యని, మనకు మేలు చేసే దేవుడని, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే తండ్రి యొద్ద నుండి వచ్చిన మార్గమై ఉన్నాడని, ఆయనే సత్యమై ఉన్నాడని, జీవమై ఉన్నాడని మనము అనేక సంగతుల గురించి పుట్టినది మొదలుకొని నేర్చుకుంటూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న కొన్ని మాటలు అక్కడున్న వారికి అర్థము కాలేదు. అదేవిధంగా చదువుకుంటున్న మనకి కూడా ఆ మాటలు కొన్ని అర్థము కావు. అర్థము కాని మాటల్లో కొన్ని మాటలు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము ధ్యానించుకుంటాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉంటారు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చింది, అది ఇదివరకే రగులుకొని మండవాలని ఎంతో కోరుచున్నాను. హల్లెలూయా. మరి ఏంటి యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, భూమి మీద అగ్ని వేయడానికి నేను వచ్చి ఉన్నాను, అది ఇదివరకే రగులుకొని మండవాలని ఎంతో కోరుచున్నాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే ఏమని చెప్తాం? అయ్యా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీ పాపాలు నా పాపాలు తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని అందరికీ తెలుసు. ఎవరు అడిగినా కూడా అదే చెప్తా. కానీ యేసుక్రీస్తు ప్రభు మన నీ పాపాలు నా పాపాలు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని తండ్రి యొద్దకి చేర్చడానికి, మనము కోల్పోయిన మహిమను మహిమలో అత్యధికమైన మహిమ పొందుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి మన యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఆయన యొక్క కృపను బట్టి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువే ఆయన అంటున్నమాట. మరి ఈ మాట తెలియని వాళ్ళు మనము యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు అగ్ని వేయటానికి ఈ లోకానికి వచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో మంట పెట్టడానికి వచ్చాడంటే ఎవరైనా అంగీకరిస్తారా? అంగీకరించు. కానీ మన వాక్యము తీసుకొని ఇలాగా యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 12:49 అంటూ ఉన్నాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకు రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఏంటి యొక్క అగ్ని? ఏంటి? ఎటువంటి అగ్ని వేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? అసలు అగ్ని అంటే దేనికి సాదృశ్యకరంగా ఉంది? మనకు అగ్ని అనగానే రెండు రకాల అగ్ని కనపడతా ఉంటుంది అన్నమాట పరిశుద్ధ గ్రంథం. ఒకటేమో ఏమగ్ని అంటే అందరికి తెలిసిందంటే మనము యేసుక్రీస్తుని అంగీకరించకపోయినా లేకపోతే ఎవరైనా పాపం చేసినా వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలో అగ్నిగుండంలోనికి వెళ్తాడు, నరకాగ్నికి బలైపోతాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు అంటే ధరించు అగ్ని అయి ఉన్నాడు. నీ మాట అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా? దేవుని యొక్క మాట ఎలాంటిదట? అగ్ని వంటిది కాదా? అంటే దేవుని యొక్క మాట విన్నవాడు, దేవుని చూస్తూ ఆయన మార్గంలో నడిచేవాడు ఆయన ధరించు అగ్ని చేత కాల్చివేయబడతాడు. అలా కాల్చివేయబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే పరలోక రాజ్యానికి వెళ్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నేను భూమి మీద అగ్నివే వచ్చింది అంటే మొట్టమొదటిగా దేని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడై ఉండేది. అంటే ఆ యొక్క వాక్యం దేవుడై ఉన్న వాక్యము కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య వాక్యముగా వసిస్తూ మరి తండ్రి యొద్ద నుండి వచ్చినట్లుగా మనం కూడా గ్రహించుకోవాలి. నీ యొక్క వాక్యం అగ్ని వంటిది కాదా అంటే ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఈ లోకంలో ఏమి వేయటానికి వచ్చాడంటే తన యొక్క మాటను వేయటానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన అగ్ని వంటి మాటను, నా మాట అగ్ని వంటిది కాదా? ఎవరైనా నా మాట వింటే వాడు నా యొక్క మాట చేత కాల్చబడతాడు. మరి కాల్చబడినప్పుడు ఏమవుతాడు అంటే కాల్చబడిన తర్వాత ఆ యొక్క వ్యక్తి మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు పోలికగా మార్చబడతాడు. హల్లెలూయా. ఎందుకు కాల్చబడిన వ్యక్తి మరి ఒక దేవుని పోలికగా, దేవుని స్వరూపంలో, దేవుని మాట వాడిగా మార్చబడతాడు అంటే అక్కడ ఒక్కసారి మలాకి గ్రంథం చూద్దాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. మలాకి 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చొని యుడును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. హల్లెలూయా. అలాగే 2వ వచనంలో కూడా ఏమంటుందంటే అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఇంకా చాకలి వాడిని సబ్బు వంటి
వాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల నాడు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళు ఏంటంటే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ సహించుకోలేకపోయారు. ఆయన అగమడు దినమున ఎవరు కూడా మోహలేని వారిగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య అంతా కూడా దేనితో కూడుకున్నదంటే విమర్శతో కూడుకున్నది. ఈ రోజులో ఒక సేవకుడు, ఒక దైవజనుడు మనకు గృహాలకు వచ్చిన ఒక దైవజనుడు వాక్యం కొరకు దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన ఆ యొక్క దైవజనుడు మనం ఎంతో గౌరవిస్తాం, ఎంతో ఆదరిస్తాం, ఎంతో అభిమానిస్తాం. అటువంటి ఆదరణ, అటువంటి అభిమానము, అటువంటి గౌరవము యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఎక్కువగా దక్కదు. ఎందుకంటే సామాన్యుడుగా ఆయన జీవించాడు. శాస్త్రులకు కానీ, అక్కడున్న పరిస్థితులకు, సద్దుకాయలకు, అక్కడున్న జ్ఞానులకు ఈయన ఎవరు? ఈయనకి ఏ పాండిత్యము రాదు. ఈయన చదువు లేని పామరి, వడ్లవాణి కుమారుడు. మనమైతే బాల్యం నుండి ఒక శాస్త్రి అవ్వాలంటే ఒక వ్యక్తి ఆ శాస్త్రి పాదాల చెంత కూర్చొని ఆ శాస్త్రి వద్ద నేర్చుకోవాలి. ఒక పరిసైడ్ అవ్వాలంటే బాల్యం నుండి, అంటే బాల్యం 12 సంవత్సరాలు వచ్చింది దగ్గర నుండి, 12 సంవత్సరాల దగ్గర నుండి ఆ యొక్క వ్యక్తి పరిసైడు పాదాల యొద్ద నేర్చుకోవాలి. ఒక సద్దుకాయలు అవ్వాలంటే సద్దుకాయల యొక్క పాదాల యొద్ద నేర్చుకోవాలి. పౌలు ఎవరు? పరిసైడు. గమలీయేలు అనే పరిసైడు యొక్క పాదాల యొద్ద కూర్చొని ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకున్న ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని ధర్మశాస్త్ర ప్రవిష్టుడు. ఎవరు? పౌలు ధర్మశాస్త్ర ప్రవిష్టుడు. అలాగా అందరూ ఎదుగుతూ ఉంటే ఈయన 30 సంవత్సరాల వరకు కూడా ఏం చేశాడంటే వడ్లవారి పని చేశాడు. ఎవరి యొక్క నేర్చుకోరా, ఎవరి యొక్క పాదాలను కడిగి ఆ యొక్క మరి గురువు యొక్క నేర్చుకోలేదు. అందుకనే ఆయన మరి కనబడి దినంన ఎవరు సహించగలరు? ఆయన వచ్చు దినంన ఎవరు ఓర్వగలరు? ఎవరు ఓర్చుకోలేకపోయారు? ఆ యేసుక్రీస్తు ప్రభు పడిన నిందలో అవమానాలు మనమైతే పడలేదు. ఆయన పాపుల కొరకై వచ్చి పాపుల మధ్య కూర్చొని పాపులతో స్నేహం చేస్తా పాపులకి స్వార్థ చెప్తా ఉంటే, ఇదిగో ఇతడు పాపులకు మిత్రుడు, ఇతడు తాగుబోతు, ఇతడు తిండిపోతు, లేకపోతే దేవుని వేడి చేత, దేవుని యొక్క ఆత్మ చేత అద్భుతాలు జరిగిస్తూ ఉంటే ఇతడు దెయ్యము పట్టినవాడు, ఇతడు బయల్జెబూలు అని అనేక నిందలు పడుతున్న యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నేను భూమి మీద అగ్ని మీద వచ్చింది అంటే నా మాటను తీసుకొని వచ్చాను, తండ్రి యొక్క వాక్కును తీసుకొని వచ్చాను. ఇంకా ఎందుకు అలా అంటున్నాడంటే, ఆయన ఎలాంటి వాడంటే కంసాలి అగ్ని వంటి వాడట. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు కాబట్టి అక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను భూమి మీద అగ్ని మీద వచ్చి తిని. కంసాలి అగ్ని వంటి వాడనని ఎందుకు అంటూ ఉన్నాడు అంటే, మరి ఒక వెండి వస్తువు కానీ, బంగారపు వస్తువు కానీ, ఒక ఉంగరం కానీ, ఒక చైన్ కానీ ఆ రూపంలోనికి రావాలి అంటే అది మొట్టమొదట ఎలా ఉంటుందంటే ఒక ముద్ద రూపంలో ఉంటుంది. భూమిలో నుండి బంగారం తీసేసిన తర్వాత ఒక రాయి, బంగారం కూడా ఒక రాయి, వెండి ఒక రాయి, రాగి ఒక రాయి, అలాంటి ప్రసిద్ధమైన ఆ రాళ్ళను తీసుకుని వచ్చినప్పుడు కంసాలి ఏం చేస్తాడంటే దాన్ని కరగబెట్టి దానికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క మరి ముద్దుగా ఉన్న ఆ యొక్క రాయి ఒక అందరి చేత ఆకర్షణీయమైన ఒక వస్తువుగా మార్చబడుతూ ఉంటుంది. అందుకే నేను ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఇంకా చాకలి వాడి సబ్బు వంటి వాడు. చూడండి, ఇప్పుడు ఒక వస్త్రానికున్న మురికి పోవాలంటే ఏం కావాలంటే సబ్బు కావాలి. మనం బతకడం వేరు, చాకలి వాడు బతకడము వేరు. చాకలి వాడు ఏం చేస్తాడు, మరి డబ్బులకి ఏం చేస్తాడంటే మన యొక్క వస్త్రాలు తీసుకెళ్ళి ఉతుకుతాడు. ఏమైనా మురికుంటే మనం డబ్బులు ఇస్తామా? మనము డబ్బులు ఇవ్వము.
ఇలా అయితే నేనే ఉంచుకుంటాగయ్యా, నీకెందుకు ఇస్తానయ్యా అనేసి అంటా ఉంటాం. అలాంటి మరి మన మూతికే సబ్బుతో పోల్చుకోవట్లేదు, చాకలి వాడి సబ్బు అంటే అంటే ఎంత శుభ్రంగా అంటే ఎంత మురికి వస్త్రాలైనా సరే తెలుపు చేయగల శక్తి ఒక చాకలి వాడికి ఉంటుందన్నాడు. అలాగే మన పాపపు వస్త్రాలు కూడా మాలినమైపోయిన మన యొక్క పాపపు శరీరమే మనకి వస్త్రం. అంతేనా? శరీరము మనకి ఎలా ఉంది? వస్త్రముగా ఉంది. ఆ యొక్క శరీరమైన వస్త్రము లేకపోతే ఎలా ఉంటుంది? మనలో ఉన్న అవయవాలు మనం చూడగలుగుతామా? అది చూసి మనం బ్రతకగలుగుతామా? చూసి మనం తినగలుగుతామా? ఒకవేళ తిన్నా సరే అది శరీరంలో ఇవ్వగలుగుతుందా అంటే ఇవ్వడు. అందుకని నీ యొక్క పాపపు శరీరపు మాలిన్యాన్ని కడిగి వేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడంటే చాకలి వాడి సబ్బు వంటి వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చాకలి వాడి సబ్బు వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చుని ఉండి లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతి ఆయన వారిని నిర్మలము చేయను. హల్లెలూయా. కంసాలి అగ్నివాడు ఏ రీతిగా అయితే వెండిని బంగారం నిర్మలము చేస్తాడో, నిర్మలం చేయడం అంటే ఏంటి? పరిశుద్ధము. ఆ యొక్క వెండిలో ఉన్న ఆ యొక్క బంగారంలో ఉన్న మలినాలన్నీ కూడా తీసివేసి దాన్ని మెరయబెట్టే వస్తువుగా చేసేవాడిగా ఉంటాడు. అలాగా ఉన్నాడు. అందుకే నేను భూమి మీద అగ్నిమయ వచ్చిందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే మనకి కంసాలి అగ్ని వంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక వచనం మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 3:12. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ముందు వచ్చారు మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఏమంటూ ఉన్నాడంటే, మరి అందరూ అనుకుంటున్నారు బాప్తిస్మిచ్చు యోహాన్ని నీవే మెస్సయ్యవా, అందరికి బాప్తిస్మిస్తున్నావు, మరి మా యొక్క పాపాలను కడిగి వేస్తూ ఉన్నావు, నీవే మెస్సయ్యవా అంటూ ఉన్నప్పుడు అక్కడ మరి బాప్తిస్మిచ్చు యోహాను అంటూ ఉన్నాడు, నేను ఏలియాను కాదు, నేను ప్రవక్తను కాదు, నేను లేకపోతే మరి ఇంకొక మరి మహాప్రవక్తను కాదు, మరి మీరు అనుకుంటున్నట్లుగా మెస్సీను కాదు, కానీ నా వెనుక ఒక వ్యక్తి రాబోతున్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పులు వారు విప్పుడకైనను నేను పాత్రుడను కాను అంటూ ఏమంటున్నాడంటే ఆయన చేతిలో ఉంది. యేసు ప్రభు చేతిలో ఏముందంటే ఏమని చెప్తాము? మనకు వాక్యం తెలిసిన మనం ఏమని చెప్తాము? యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఏముందంటే యేసుక్రీస్తు ప్రభు చేతిలో రక్షణ ఉంది, యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఆశీర్వాదం ఉంది, యేసుక్రీస్తు ప్రభు చేతిలో దీవెన ఉంది. యేసుక్రీస్తు ప్రభు చేతులు గాయపడిన హస్తాలు ఆయన చేతుల్లో ఏముందంటే స్వస్థత ఉందని చెప్తాము. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆయన చేతిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఏముందట చెప్పండి? చేట ఉంది. చేటతో మనం ఏం చేస్తాము? ధాన్యాలు ఏం చేస్తాము? తిరగదు. ఏం చేస్తాము అంటే ధాన్యాన్ని శుభ్రం చేస్తాం. ఆ ధాన్యంలో ఉన్న మరి చెత్త అంతా, లేకపోతే ఆ మట్టి కానీ లేకపోతే రాళ్ళను కానీ ఆ చేట ద్వారా వేరు పరుస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు మనకు ఎలా ఉన్నాడంటే ఆయన చేతిలో ఏముందంటే చేట ఉందట. ఆ చేట ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రము చేస్తాడు. మరి ఉన్న కళ్ళాన్ని ఏం చేస్తాడంటే ఆ చేట సహాయంతో తూర్పార పడతాడు, తూర్పార పోసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ధాన్యం చక్కగా కింద పడి ఆ పుట్టంతా ఏమవుతుంది? జరిగించినప్పుడు అది ఎగిరిపోతా ఉంటుంది. ఆ రీతిగా ఆయన కళ్ళాన్ని
బాగుగా శుభ్రం చేసి ఇంకా ఏం చేస్తాడు, గోధుమలను కొట్టులో పోసి ఏం చేస్తాడు, ఆరని అగ్నితో కొట్టు కాల్చి వేస్తాడు. హల్లెలూయా. మరి మనం తినాలి, మనం బ్రతకాలి అంటే కొట్టులో పోసిన ఆ ధాన్యాన్ని ఏం చేయాలి, దంచాలి. దంచినప్పుడు ఆ యొక్క పొట్టంతా పోయి ఆ ధాన్యాన్ని మనము తినగలుగుతాము. అయితే ఈయనైతే ఎలా ఉన్నాడంట, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయాలని వారితో చెప్పాడు. ఆ ధాన్యానికి నిప్పు పెట్టామనుకోండి, అగ్ని పెట్టామనుకోండి, ఆ పొట్టుతో పాటు ధాన్యం కాలిపోయిందా, కాలిపోయింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు, నేనైతే ఆరని అగ్నితో మరి ఆ పొట్టును కాల్చివేస్తాను. హల్లెలూయా. మన యొక్క శరీరానికి ఏముందంటే పాపం అనే పొట్టు ఉంది. మన యొక్క శరీరము మరి ప్రతిరోజు స్నానం చేసినప్పుడు కూడా ఎంతో కొంత వృద్ధితో ఏమొస్తుంది, మట్టి వస్తుంది. మరి ఎందుకు వస్తుందంటే మన యొక్క శరీరాలు మట్టి శరీరాలు. ఎక్కడి నుండి మనం తీయబడ్డామంటే మట్టి నుండి తీయబడ్డాము. నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కనుక నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అని చెప్తూ మరి ఏడేళ్ళగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువు వదలగా నరుడు జీవాత్మ. అటువంటి నిన్ను నన్ను ఏమి ఆవరించిందంటే పాపము ఆవరించింది. ఆ యొక్క ఆవరణి అగ్నితో అక్కడ మరి గోధుమలు దేనికి సాదృశ్యకరంగా ఉన్నాయంటే మనకు సాదృశ్యకరముగా ఉన్నాయి. అక్కడ గోధుమలు ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పొట్టును ఆరని అగ్నితో దహించు అగ్నితో కాల్చి వేస్తాడు, అదే విధంగా మనల్ని కూడా మన యొక్క పాపాన్ని కూడా కాల్చి వేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఈ భూమి మీద అగ్ని మీద వచ్చాడు. మొట్టమొదటి చూసినట్లయితే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఇక్కడ ఆరని అగ్ని వంటి వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు మనకు తెలుసు, దేవుడు దహించండి ఉన్నాడు. మరి దేవుని యొక్క రోషాగ్ని ముందు ఎవరు నిలవలేరు. ఒక వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుని యొక్క అగ్ని చేత వాడు దహింపబడి ఆ యొక్క వాడు ఎక్కడికి వెళ్తాడు, నిత్య నరకానికి వెళ్తాడు. అదే వ్యక్తి తన యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవాలను క్షమించని దేవుని వైపు చూచినప్పుడు ఆయన అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్తిసం పొందిన వాడే మరి పరలోక రాజ్యానికి నడిపించబడేవాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. ఒకసారి మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క అగ్ని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరి దేవుడు మరి మనుషులు పాపంతో నింపబడినప్పుడు ఆ యొక్క మనుషులు ఆ యొక్క పాపం నుండి బయటికి రాలేనప్పుడు ఆ యొక్క అగ్ని చేత కాల్చి వేయబడ్డారు. మరెవరో ఒకసారి చూద్దాము. మరి దేవుని యొక్క అగ్ని ఎన్ని రకాలు అంటే 2 రకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే నాశనము చేసే అగ్ని, 2 జీవాన్ని కలుగు చేసే అగ్ని. ఒకటి నాశనపు అగ్ని, రెండవది జీవపు అగ్ని. ఈ యొక్క నాశనపు అగ్నిలో ఎవరున్నారని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించువారందరినీ నేల మొలకలను నాశనము చేశాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సొదొమ గొమొర్రా మనుష్యులు బహు పాపము చేసేవాడిగా ఉన్నారు. మరి దేవుడి యొద్దకు మరి ఒక మొర అనేది వస్తూ ఉంది. ఈ సొదొమ గొమొర్రా ప్రజలు బహు పాపిష్టులని మరి రకరకాల ఘోరమైన పాపం చేసేవారని
కానీ కొంతమంది భూలోకం నుండి మొరపెడుతున్నప్పుడు ఆ మొర దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మరి ఆ వచ్చిన మొరను బట్టి వారు చేశారో లేదో స్వయంగా దేవుడు చూడటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగివచ్చి ముందుగా అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యం పుచ్చుకొని అబ్రహాము ఆ యొక్క వాక్కు తెలియజేసినప్పుడు, ప్రభువా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని కాపాడు ప్రభువా అంటే, ఆ 50 మంది నీతిమంతులు బట్టి అబ్రహమా ఆ యొక్క పట్టణాన్ని కాపాడుతాను. మళ్ళా అబ్రహాము అంటా ఉంటాడు, ప్రభువా నువ్వు కోపపడిన ఎడల నేను మరొకసారి మాట్లాడతాను. ఒకవేళ ఆ పట్టణంలో 45 మంది నీతిమంతులు ఉంటే ఆ 45 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని కాయవా. అబ్రహామా ఆ పట్టణంలో 45 మంది నీతిమంతులు ఉంటే ఆ 45 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతాను. అలాగా 30 తర్వాత 20 తర్వాత 10 మంది నీతిమంతులు ఉంటే ఆ యొక్క చివరికి అబ్రహాము అంటాడు, దుమ్ము వంటి ధూళి వంటి వాడైన నేను నీతో మాట్లాడ తెగించాను. ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే 10 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని కాపాడమంటే అబ్రహాము ఆ 10 మంది నీతిమంతులు బట్టి ఆ యొక్క పట్టణాన్ని నేను కాపాడుతాను. అయినా ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు అనేసి వెళ్ళి ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు మరి లోతు భార్యను, లోతు యొక్క 2 కుమార్తెలు అంటున్నాడు, లోతు యొక్క పట్టణము నాశనానికి వచ్చింది. ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. మరి నీతో పాటు ఉన్న వారందరినీ తీసుకొని వెలుపలికి రా అంటే, లోతుతో పాటు ఎంతమంది ఉన్నారంటే అక్కడ అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు 318 అయితే లోతు గొర్రెల కాపరులకి అబ్రహాము గొర్రెల కాపరులకి విరోధం జగడంలో వచ్చినప్పుడు వీళ్ళు సెపరేట్ అవుతారు. అంటే ఏంటి, ఇక్కడ లోతు దగ్గర కూడా కొంతమంది గొర్రెల కాపరులు ఉన్నారంటే కొంతమంది పరివారం ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఆ లోతు చెప్తున్నప్పటికీ కూడా లోతు యొక్క మాట ఆ యొక్క దాసులు కూడా వినలేని స్థితిలో ఉన్నారు. అంత భయంకరమైన పాపంలో పడిపోయారు. ఆ సొదొమ మనుషులను చూచి గొమొర్రా మనుషులను చూచి ఎంత భయంకరమైన పాపం అంటే, నేటి సమాజంలో ఆనాడు జరిగిన పాపం ఈ యొక్క సమాజంలో కూడా జరుగుతున్న ఒక వాయు వరుసలు లేకుండా, లేకపోతే పురుషులతో స్త్రీలతో, లేకపోతే పురుషులు జంతువులతో స్త్రీలు జంతువులతో, భయంకరమైన నరహత్యలతో, వ్యభిచారంతో ఆ పట్టణము నింపబడినప్పుడు ఆ భూలోకంలో కొంతమంది భక్తులు ప్రార్థించాల్సిన దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అక్కడ మరి అగ్ని దిగి వచ్చి ఏం చేయబడుతూ ఉందంటే ఆ యొక్క ప్రదేశాన్ని నేల మొలకలను నాశనం చేసింది. కాబట్టి అది ఏ అగ్ని అంటే నాశనపు అగ్ని. లోతు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. లోతు కుమార్తెలతో సహా పాపం చేసే వాళ్ళుగా ఉన్నారు. లోతు యొక్క భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు అక్కడ నుండి బయటికి వస్తే దేవుడు ఏమో చెప్తున్నాడు, వెనక్కి తిరిగి చూడకూడదు. లోతు భార్యకి ఏమవుతుంది, తన యొక్క ఇంటి మీద, తన యొక్క ధనము మీద, తనకున్న బంగారం మీద, తనకున్న సంపద మీద ఆశుడు ఒక్కసారి వెనకకు తిరిగి చూసింది. ఉపశమము అయిపోయింది. వాస్తవమైతే దేవుడు అక్కడ ఏం కురిపించాడంటే అగ్ని గంధకాలు కురిపించాడు. గంధకం అంటే సల్ఫర్. ఆ యొక్క అగ్నిని సల్ఫర్ గంధకాన్ని కుమరించినప్పుడు ఆ లోతు భార్య ఏమవ్వాలి అంటే ఆ గంధకంతో కూడుకున్న స్తంభం అయిపోవాలి. కానీ ఇక్కడ ఉప్పు స్తంభము అయ్యింది. మరి ఉప్పు స్తంభం అయితే ఆ యొక్క ఉప్పు ఎండకి ఏమవుతుంది, లేకపోతే వాన పడింది అనుకోండి, లేకపోతే మంచు కురిసింది అనుకోండి, ఆ ఉప్పు ఏమవ్వాలి, కరిగి పోవాలి. కానీ ఈ యొక్క ఉప్పు స్తంభం వాటికి కరిగిపోలా. నేటి వరకు కూడా సొదొమ గొమొర్రా పట్టణాలలో ఈ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం లాగా అంటే నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే దేవుడు లోక ఆశలను చూడదు, లోక ఆకర్షణల వైపు చూడదు. లోకంలో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవము, డమ్మము అవి దేవుడి నుండి కలిగిన కావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగా అగ్ని దిగి వచ్చి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న ప్రతి మనిషిని
నాశనం చేస్తుంది. కాబట్టి అది నాశనపు అగ్ని. ఇంకా మనము ఇంకొక వాక్యం గమనించినట్లయితే ఒకసారి ఆ, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం చదువుతాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 35. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. హల్లెలూయా. ఇక్కడ 16వ అధ్యాయము 1వ వచనంలో లేవీకి ముని మనవడును, కహాతు మనవడును, ఇస్హారు కుమారులకు కోరహు, రూబేనీయుల్లో ఏలియాబు కుమారుడైన దాతాబు, అబీరాములను, పెలెతు కుమారుడైన ఓరును యోచించుకొని కోరాహు ఏం చేస్తాడంటే దాతాను అభిరాము అనే ఇంకొక వ్యక్తిని కూడబట్టుకొని దేవుడు లేవీల్లో కొంతమంది ఇలాగా మరి మోషే లేకపోతే అహరోను కుమారులే ప్రధాన యాజకుల మనకి అర్హత లేదా? దేవుడు చెప్పాడు, అహరోను సంతతి వారి యొక్క బ్రతుకు తరతరాలు కూడా నా యొక్క సన్నిధిలో ప్రధాన యాజకులు అని చెబితే, ఈ యొక్క లేవి సంతానంలో పుట్టిన వీరికి ఏమొచ్చిందంటే మనము లేవీలమే కదా, లేవి సంతానంలో పుట్టిన వారమే కదా, మనకి అర్హత లేదా? ప్రధాన యాజకులుగా ఉండే అర్హత లేదా? మోషే ఏది చెప్తే అది చేయటమేనా అనేసి వీరేం చేశారంటే అన్యాగ్ని అని ఉంటుంది. అన్యాగ్ని ధూపార్పణలో చేత పెట్టుకునే అగ్ని అన్యాగ్ని. వీరు పట్టుకున్న అగ్ని ఏంటి? అన్యాయపు అగ్ని. మరి అహరోను సంతానంలో అహరోను చేతులతో పట్టుకున్న అగ్ని ఏంటంటే న్యాయపు అగ్ని. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తే చేస్తారు. వీరు ఏం చేస్తున్నారంటే ఎంతమంది అంటే 250 మంది ధూపాత్మలను పట్టుకొని వాటిలో అగ్ని వేసి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మరి అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి, మోషే నువ్వు తప్పుకో, నేను ఈ యొక్క ఇశ్రాయేల్ అందరినీ కూడా నేను కాల్చి వేస్తాను, నా రోషాన్ని చేత దహించి వేస్తాను అంటే మోషే సాగిపడుతున్న వద్దు ప్రభు, ఆ ముగ్గురిని బట్టి ఆ 215 మందిని బట్టి ఈ యొక్క జనాలు మొత్తాన్ని కూడా నాశనం చేస్తావా? వద్దు ప్రభు అని సాగిపడుతున్నప్పుడు మీరు దాదాపు కోరాము అభిరాము యొక్క గృహాలకు దూరంగా వెళ్ళిపోమన్నప్పుడు ఆ యొక్క 3 కుటుంబాలని భూమి నెలవిడిచి మృంగి వేసిన తరువాత దేవుడి యొక్క ఆజ్ఞ దిగి వచ్చి ఆ యొక్క 250 మంది ధూపార్పణలు పట్టుకున్న వారిని ధరించి వేసింది. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన నాశనపు అగ్ని. అక్కడ సుధోమ కుమార పట్టణస్తులు కాల్చివేసి నాశనపు అగ్ని ఇక్కడ ఏం చేసిందంటే ఈ యొక్క 250 మంది దేవునికి విరోధంగా నడుచుకున్న వారిని నాశనము చేసింది. మరి ఈ యొక్క నాశనపు అగ్ని ఏం చేస్తుందంటే నిత్య నరకంలోకి మనిషిని పడివేసేదిగా ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఇక అక్కడేమో వాళ్ళు ఏం చేస్తున్నట్టే అసలు వారికి వారు అసలు మరి విరోధంగా పాపం చేస్తూ ఉన్నారు. భర్తకు వ్యతిరేకంగా భార్య పాపం చేస్తుంది, భార్యకు వ్యతిరేకంగా భర్త, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పిల్లలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు, ఇలా భయంకరమైన పాపంలో వారు ఉన్నప్పుడు ఆకాశం దాన్ని దిగి వచ్చి వాళ్ళు కాల్చివేసింది. ఇక్కడ దేవునికి విరోధముగా, దేవునికి ఆజ్ఞకు లోబడక దేవుని యొక్క సన్నిధిలో మీరు పాపం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి నుండి ఈ యొక్క అగ్ని వచ్చి ఈ యొక్క 250 మందిని దహించి వేసి ఎక్కడికి వెళ్ళారంటే నరకానికి వెళ్ళి పోయారు. అలాగే మరి జీవపు అగ్ని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరి యొక్క జీవపు అగ్ని ఎలా ఉంటుంది? దేవుని యొక్క ఆత్మ చేత మనం కాల్చబడితే, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విధేయత కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము కాల్చబడితే ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఒకసారి
నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం చదువుతాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వద్ద నుండి వచ్చిన అగ్ని మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ యొక్క మందను కాపాడుతూ కాస్తూ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతమైన హోరేబుకు లేకపోతే దేవుని పర్వతమైన సీనాయికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మందను కాస్తూ ఉన్నప్పుడు అక్కడ దూరం నుండి చూస్తుంటే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలంలో యెహోవా దూత ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఒక దూత ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. అదేంటో అక్కడ ఆ పొద మధ్యన అగ్ని ఉంది. ఆ యొక్క అగ్నిలో మరి ఏదో ఒక శక్తి కనపడుతుంది, ఏదో ఒక ఆకారము కనపడుతుంది, ఏదో ఒక మనుషుడి వలె ఉన్నాడు అనేసి మోషే అనుకుంటున్నాడు. కానీ మనకి రాయటం ఎలా రాశారంటే అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. హల్లెలూయా. మనము దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తన అగ్నితో మనకు ప్రత్యక్షమయ్యేవాడిగా ఉన్నాడు. లేకపోతే దేవుని యొక్క అగ్ని జ్వాలలో తన యొక్క దూతను ప్రత్యక్షపరిచేవాడిగా ఉన్నాడు. మరి ఆ యొక్క చూస్తూ ఉన్నప్పుడు అగ్ని వల్ల పొద మండుచూ ఉన్నది, కానీ పొద కాలిపోలేదు. అవింత ఏంటితో నేను వెళ్ళి చూస్తాను అని అనుకున్నప్పుడు అంటున్నాడు దేవుడు, మోషే మోషే నీవు ఉన్న ప్రదేశము పరిశుద్ధమై ఉన్నది, నీ చెప్పులను వారిలో విప్పి పక్కన పెట్టమని అంటూ ఉన్నాడు. ఇక్కడ మరి ఏమని ఉంది అంటే పొద మండుచుండెను అంటే మరి ఆ యొక్క దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే ధరించు అగ్ని అయి ఉన్నాడు, ఆరని అగ్ని అయి ఉన్నాడు, కంసాలి అగ్ని అయి ఉన్నాడు, ఇంకా మళ్ళీ అగ్ని అయి ఉన్నాడు. అందుకే యేసయ్య గారు ఒక పాట రాశారు ఏంటంటే అగ్ని మండించు. ఆ పొదలో మరి మోషేతో ఎలా మాట్లాడావో, మండుచున్న పొదలో అగ్ని ఎలా అయితే ప్రకాశిస్తుందో అగ్ని వలన పొద మండుచుంది కానీ పొద కాలిపోయి. ఎందుకంటూ ఉన్నాడు అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగా మరి ఆ యొక్క అనుభవం ఏంటంటే దేవుడు మరి మండే అగ్నిగా ఉన్నాడని ఇక్కడ దేవుడి యొక్క వాక్యము చదివిస్తూ ఉందన్నమాట. అలాగే ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే టైం చాలా అవుతుంది. రాజులు రాసిన మొదటి పత్రికలో 18వ అధ్యాయం 32వ వచనం తీయోదులు చెప్తాను. అక్కడ చూసినట్లయితే అక్కడ కర్మేలు పర్వతం మీద అక్కడ మరి ఏలియా మరి అక్కడ సిద్ధం చేసిన ఆత్మను పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్నిగా దిగి వచ్చి అక్కడ కాల్చి వేసినట్లుగా మనము చూడవచ్చు. గత వారం కాకుండా తొమ్మిది వారంలో మనము ధ్యానించుకుంటాం. అగ్ని దిగి వచ్చి ఏలియా సిద్ధం చేసిన ఆత్మను కాల్చి వేసి. అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టుక అంటే ఆయన పరలోకానికి ఆరోహణ అయిన తర్వాత వీరు మేడగదిలో 120 మందిగా కూడుకొని ఏం చేస్తున్నారంటే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదకి రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగెను.
అన్ని భాషలతో మాట్లాడతాను. హల్లెలూయా. అక్కడ అగ్ని 4గా విభాగింపబడి పరిశుద్ధాత్మడు అగ్నిగా వారి మధ్యకు దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అది జీవపు అగ్ని. మనల్ని జీవింపజేసే అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే మరి దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడేదిగా ఉంది. మరి యొక్క జీవపు ఆత్మని పరిశుద్ధాత్మతో మనం నింపబడి పరిశుద్ధాత్మ అగ్నిగా మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చేదిగా ఉంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను భూమి మీద అగ్నిగా వచ్చి తిరిగి. లూకాసు వార్త 12వ అధ్యాయము 49 నుండి 53 వరకు అదే వాక్యం, ఈరోజు వాక్యం. నేను భూమి మీద అగ్నిగా వచ్చి తిరిగి, అది ఇదివరకే రగులుకుని మండవాలని నేనంతో కోరుచున్నాను. ఇంకా అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరే వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. చాలా కాలం ఈ వాక్యం చదువుతున్నాను, చాలా కాలం నాకు అసలు అర్థం కాదు. అసలు ఏంటి ప్రభు, అసలు ఈ యొక్క వాక్యం ఏంటి, అసలు ఈ భూమి మీద అగ్ని వేయటం ఏంటి ప్రభు, అగ్ని వేయడానికి రావటం ఏంటి ప్రభు. కింద ఏమంటుందంటే ఇంకా మామూలుగా ఎవరు సమాధానకర్త, నేను నా శాంతిని అనుగ్రహించా వెళుతున్నాను అంటూ ఉంటాడు. కింద 50 వచనంలో నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చు మీరు తలంచున్నారా కాదు భేదమే కలుగు చేయవచ్చు అంటూ ఉంటాడు. నాకు అసలు అర్థం కాదు, చాలా కాలం అర్థం కాదు ఈ వాక్యం చెప్తాను. నేను చాలాసార్లు కూడా బయటలో అనుకుంటా ఉన్నాను, ప్రభు ఏంటి వాక్యం ఏంటి, అసలు నువ్వు బాప్తిసం పొందావు కదా, ఏ కొంచెం బాప్తిసం పొందావు కదా. నేను ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత కూడా నీ గురించి బాప్తిసం ఇచ్చేవాడు అంటూ ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మను అగ్నితో బాప్తిసం ఇస్తాడని చెప్తా ఉన్నప్పుడు మళ్ళా నేను పొందవలసిన బాప్తిసం ఉన్నదని మీరు అటువంటి నాకు అర్థం కాదు చాలా కాలం. తర్వాత నాకు దేవుడు మాట్లాడాడు ఏంటంటే, ఆయన చనిపోయి సిలువ మీద తిరిగి లెగవటం అది నిజమైన బాప్తిసం. అది దానికోసం ఈ లోకానికి వచ్చింది. యోహాను చేత బాప్తిసం పొందినప్పటికీ కూడా ఆ యొక్క మరి ఎప్పుడైతే తండ్రి యొక్క చిత్తం ఏంటి, కుమారుడైన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తము ఆయన కొట్టబడి హింసింపబడి సిలువ వేయబడి తిరిగి 3వ దినాలు లేచి పునరుద్ధాన్ని ఆరోహణం అవడము తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడమే యేసుక్రీస్తు ప్రభువుకు నిజమైన బాప్తిసం అయినది. హల్లెలూయా. అందుకే ఆ బాప్తిస్మం నేను పొందవలసిన బాప్తిస్మం అయినది, అది ఇదివరకే అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడచ్చు. ఎంత ఇబ్బంది పడ్డాడు, ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మనకి ఇబ్బంది కానీ దేవుడికి ఇబ్బంది ఏంటి, నీ కోసం నా కోసం ఇబ్బంది పడుతూ. కాబట్టి దేవుడి యొక్క మనస్సును మనం అర్థం చేసుకుని దేవుడి యొక్క అడుగు జాడలు ఇంకా లోక వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోయే వారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పండి ఒకసారి చెప్తాం. దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనకి ధరించు అగ్ని అయి ఉన్నాడు. ఇంకా ఆయన ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నాడంటే ఆయన ఆరని అగ్నిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఇంకా కంసాలి అగ్నిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. మోషేతో మండే పదులోని మాట్లాడుతున్నప్పుడు ఆయన మండే అగ్నిగా ప్రత్యక్ష పరచుకుంటూ ఉన్నాడు. మనల్ని జీవపు అగ్నిలోకి తీసుకెళ్లేవాడిగా, నాశనపు అగ్ని నుండి తప్పించి జీవపు అగ్ని వైపుగా తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగాలను బట్టి దేవుడు మనకి గొప్ప ఆదరణ కలుగు చేసి నిజమైన విశ్వాసం ముందుకు సాగిపోతూ ఎటువంటి ఇబ్బందులైనా సరే ప్రభువా నీవు మా కొరకు ఇబ్బంది పడి ఉన్నావు ప్రభువా, మా యొక్క ఇబ్బందులు మాత్రమే కావు, నీ వైపు చూస్తూ ఈ యొక్క లోకంలో ముందుకు సాగిపోతూ నీ యొక్క పరలోక రాజ్యానికి నేను చేర్చబడ్డకై నీ యొక్క రాకడకై ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాను ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూద్దాము. ప్రభు సమాధానం మనకు పరిపూర్ణంగా కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.